ఫ్రైడే బాక్స్ ఆఫీస్ ముందుకొస్తున్న సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కమర్షియల్ ఎంటర్టైనర్ గా మదర్ సన్ బాండింగ్ తో ఈ సినిమా వస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ లో ఉన్న కళ్యాణ్ రామ్ కు మదర్ సెంటిమెంట్ హిట్ ఇస్తుందా? కళ్యాణ్ రామ్, విజయశాంతి లీడ్ రోల్స్ లో తెరకెక్కిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తోంది. కమర్షియల్ ఎంటర్టైనర్ గా మదర్ సన్ బాండింగ్ తో ఈ సినిమాను తెరకెక్కించారు యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ సినిమాపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. మదర్ సన్ గా విజయశాంతి, కళ్యాణ్ రామ్ బాండింగ్ సినిమాలో ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీని జనరేట్ చేశాయి. బింబిసారా లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సక్సెస్ ట్రాక్ తప్పారు కళ్యాణ్ రామ్. అమిగోస్, డెవిల్ లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో వచ్చినా ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చాయి. దీంతో ఈసారి ఎలాగైనా ఫామ్ లోకి రావాలని చూస్తోన్న కళ్యాణ్ రామ్ తనకు కెరియర్ లో పటాస్ లాంటి సాలిడ్ హిట్ ఇచ్చిన పోలీస్ ఫార్ములాను చూస్ చేసుకున్నారు. ఈ కమర్షియల్ ఫార్ములాకి మదర్ సన్ సెంటిమెంట్ జోడించి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. సినిమాలో విజయశాంతి మదర్ గా నటిస్తూ ఉండడం, ఫిజికల్ గానూ బాగా మేకోర్ అవడంతో సినిమాపై మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి. యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్సులు ఇచ్చి సూపర్ హిట్స్ కొట్టారు కళ్యాణ్ రామ్. సురేందర్ రెడ్డితో చేసిన అతనొక్కడే, అనిల్ రావిపూడితో చేసిన పటాసు సినిమాలు కళ్యాణ్ రామ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. అలాగే యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కూడా తనకు మంచి హిట్ తీసుకొస్తుందనే స్ట్రాంగ్ ఫీలింగ్ తో ఉన్నారు కళ్యాణ్ రామ్. పోలీసు సబ్జెక్టు కావడం, మదర్ సెంటిమెంట్ ఉండడంతో సినిమా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. పటాస్ తర్వాత మరోసారి పోలీస్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ తో వస్తోన్న కళ్యాణ్ రామ్ కి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందో.